ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మళ్ళీ 2 days అవుతా హెయిర్ అయితే వ్లాగ్ చేస్తున్నా, ఇంటనే వ్లాగ్ అయితే చేస్తున్నా. సో ఇవాళ కొంచెం అయితే వర్షం అయితే లేదు, అంటే ఎట్లా అంటే పడుతుంది ఆగిపోతుంది. ఎలా వర్షం అయితే ఎక్కువ అయితే లేదు. సో ఒక 2 days నుంచి అయితే ఫుల్ వర్షం అయితే పడుతుంది. దానివల్ల బయటకైతే ఎక్కడికైతే వెళ్ళలేదు, వ్లాగ్ కూడా ఎక్కడికైతే ఏం చేయలేదు. సో మళ్ళీ అలా వ్లాగ్ అయితే వేస్తున్నా ఇంట్లోనే, నార్మల్గా ఇంట్లోనే వ్లాగ్. ఇప్పుడు నా వ్లాగ్ అయితే చాయ్తో అయితే స్టార్ట్ చేస్తున్నా. ఈవినింగ్ ఆల్మోస్ట్ ఇప్పుడు 5:30 అవుతుంది. ఇప్పుడు వ్లాగ్ అయితే వేస్తున్నా, పొద్దున్న నుంచి వ్లాగ్ అయితే ఏం చేయలే, ఇప్పుడు వ్లాగ్ అయితే వేస్తున్నా. సో జస్ట్ ఇప్పుడే మీకైతే చెప్పినా కదా, కొంచెం వర్షం పడి మళ్ళీ ఎండ అయితే పడుతుంది అనేది, మళ్ళీ వర్షం అయితే పడుతుంది. చూడండి, చిన్న వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాయింది. సో అది చూడడానికి అడ్డకి కూడా రెడీ అయితే అయిపోయాను. చెప్పిన డోర్ ఓపెన్ చేయగానే వచ్చి ఇట్లా డిస్టర్బ్ అయితే చేస్తాడు, చూస్తాడు బయట ఏది ఉంటే దాన్ని, అంతే. సో ఇలా అయితే క్లైమేట్ని కొంచెం ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం. వర్షం పడుతుంది ఆగిపోతుంది. సో మళ్ళీ స్లో అవుతాయింది, వర్షం పడ్డట్టు మళ్ళీ ఇప్పుడు స్లో అవుతాయింది. బ్లాగ్లో ఏంటంటే అడ్విక్ని చూసి నాకైతే కొంచెం అయితే జిల్లస్ అయితే వస్తుంది. ఎందుకంటే వాట్ జస్ట్ లెవెల్ మంత్స్ అంతే, ఇప్పుడే వానికి ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ ఫాలోవర్స్ అయితే మంచిగా వస్తున్నారు. సో నేను ఎన్ని డేస్ నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నా, ఎన్ని డేస్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, ఎన్ని డేస్ నుంచి వీడియోస్ చేస్తున్నా, నాకు రాలే అంత క్రేజ్ వానికి అయితే వస్తుంది. సో మీకు చూపిస్తా. సో అడ్విక్ అయితే ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసినాం, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ రెండు అయితే ఓపెన్ చేసినాము. సో స్టోరీస్ ఆఫ్ అడ్విక్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఏమో స్టోరీస్ ఆఫ్ అడ్విక్ 20 అని ఉంటుంది. సో దీంట్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిన. జస్ట్ ఏంటంటే అడ్విక్ రియాక్షన్ మంచిగా ఉంటుంది, అంటే ఆడుకుంటూ ఒక రియాక్షన్ ఇస్తాడు. సో అయితే మంచి ఉంటుంది. దానికి చూడండి ఆల్మోస్ట్, సో ఇదే వీడియో ఆల్మోస్ట్ దీనికి 5 lakh వ్యూస్ అవుతున్నాయి, 5,22,000 వ్యూస్ అవుతున్నాయి, 37,800K లైక్స్ అవుతున్నాయి. సో దీనివల్ల నేను ఛానల్ నార్మల్గా ఓపెన్ చేసినప్పుడు జస్ట్ 32 ఫాలోవర్స్ ఏమో ఉండే, ఇప్పుడు 340 ఫాలోవర్స్ అయితే అయినారు. సో దాంట్లో 32 ఫాలోవర్స్ నాకు తెలిసిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ అసలు అన్నోన్. నాకు కూడా 300 మెంబర్స్ ఫాలోవర్స్ రాలే ఇంతవరకు ఒకటేసారి. వీనికి ఒక్క వీడియోతోనే అయితే వచ్చేసింది. నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా, నాకు ఇంత వ్యూస్ వల్ల ఇంత ఫాలోవర్స్ వల్లే దీనికైతే ఈ ఏజ్లో వచ్చేసింది. అండ్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్లోనే, ఇంకా యూట్యూబ్లో రాలే. నాకు తెలిసి ఇంకో కొన్ని డేస్ యూట్యూబ్లో కూడా వచ్చేస్తుందని నమ్మకం అయితే ఉంది. సో ఈ వీడియోనే కాదు, ఇంకా ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా వ్యూస్ అయితే మంచిగా అవుతున్నాయి అండ్ లైక్స్ కూడా బాగానే వస్తున్నాయి. అదే చూసి నాకైతే కొంచెం జెలస్ అవుతుంది, ఎందుకంటే నేను హార్డ్ వర్క్ చేస్తున్నా, నాకు అసలు బాగా వస్తున్నాయి. సో అదే చెప్పాలనుకున్నాం మీకైతే. సో చిన్న వీడియో అంతే. నార్మల్గా నా వ్లాగ్స్ మార్నింగ్ స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటాయి, కానీ మార్నింగ్ స్టార్ట్ చేసేయాలని నైట్ అయినా ఒక వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో దానివల్ల వ్లాగ్ అయితే చిన్న అయితే వస్తుంది, ఎక్కువ ఏం వస్తలేదు. సో రేపు నుంచి అలా చేంజ్ చేస్తా, మార్నింగ్స్ వ్లాగ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తా. అది కొంచెం డైలీ వ్లాగ్ లాగా మంచిగా అవుతుంటుంది. ఇంకా మార్నింగ్ వీడియోస్ చేసినాం అనుకో, ఇప్పుడు ఏదైతే ఇట్లా డల్గా ఉందో వీడియో క్లారిటీ, మార్నింగ్ వ్లాగ్ చేస్తే ఇట్లా ఉండదు. ఎందుకంటే నేచర్ లైట్కి మనం మంచిగా కనిపిస్తాం. ఇప్పుడు చూడండి, నాకు తెలిసి వీడియో మొత్తం డల్ ఉంటుంది, ఇంట్లో లైట్స్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసి బ్లాగ్ అయితే వేస్తున్నా, కాబట్టి కొంచెం డల్గా అయితే ఉంటుంది. అదే మనం నేచురల్ లైట్కి వేసినాం కొంచెం మంచిగా అయితే అనిపిస్తుంది. సో అదే చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను నేను. వీడియో అయితే ఇంట్రెస్ట్ టైం అయితే వచ్చేసింది. ఫైనల్గా ఈ రోజుకి వీడియో అయితే ఇంతే. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.